హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ ఏంటంటే, యాక్చువల్గా 2 డేస్లో మనకు అంటే లాస్ట్ 2 డేస్లో చూసుకుంటే ఏ టాపిక్స్ మీద ఏ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఏది మనము బాగా రిపీటెడ్గా చూసుకునే అంశాలు ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ సైకాలజీ గురించి చూద్దామండి. సో సైకాలజీ ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ కామన్గా ఉండేది కాబట్టి మెయిన్గా మనం ఈ అంశాలను గన చదివితే ఇక్కడ నుండే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో చాలామంది అన్నారు మనకు 2 డేస్లో అంటే మనకు 2 డేస్ కంప్లీట్ అయ్యాయి కదా నిన్న మొన్న, అండ్ దానికి రిలేటెడ్గా మనకి ఈ టాపిక్స్ మీద బిట్స్ అనేవి వచ్చాయి. ఫస్ట్ గన చూసుకుంటే వికాస నియమాలండి. సో వికాస నియమాల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 2-3 బిట్స్ దాకా వచ్చాయనేసి అన్నారు. సో మనకు ఈ వికాస నియమాలు అనేది చూసుకోండి. అలాగే వికాస సూత్రాల గురించి కూడా రిపీటెడ్ బిట్ అండి ఇది మనకి ఇక్కడ నుండి. నియమాలు అలాగే వికాస సూత్రాలు అనేవి చూసుకోవాలి. నెక్స్ట్ రచయితల గురించి అడిగారండి. సో మనకు రచయితలు అలాగే వారు రచించిన గ్రంథాలు ఏంటి, సో అలా మనకు ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు రచయితలు అండ్ గ్రంథాలకి సంబంధించింది ఒక బాక్స్ అనేది ఉంటుంది. వన్స్ ఒకసారి చూసుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ ఎగ్జామ్లో కూడా మీరు ఎక్కడ క్వశ్చన్ వచ్చినా కూడా చేసే విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐసీటీ గురించి ఇచ్చారు. సో ఐసీటీలో ఒక్కోసారి చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఇంకోసారి అయితే మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే ఫుల్ ఫామ్స్ ఇస్తూ ఉంటారు. సో ఫుల్ ఫామ్స్ ఇచ్చేటప్పుడు బ్లైండ్గా ఆన్సర్స్ అనేవి చేస్తూ ఉంటాం. మనము కరెక్ట్ చేసినట్టే అనిపిస్తుంది, బట్ అది ఆన్సర్ చూసుకున్న తర్వాత అది మిస్టేక్ చేస్తామో అనిపిస్తుంది. సో మనకి ఎక్కడ ఐసీటీ గురించి ఫుల్ ఫామ్ ఇస్తూ అంటాడు ఒక్కోసారి డైరెక్ట్ బిట్, లేదా అందులో సాఫ్ట్వేర్ అనేది ఎలా యూజ్ అవుతుంది, నెక్స్ట్ మనకు కంప్యూటర్లో భాగాలు ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ మనకు టీబీ టెరాబైట్స్ వీటి గురించి కూడా అడుగుతారు. ఒకసారి బాగా చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ఈపి 2020 వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎన్ఈపి 2020 గురించి అయితే చూసుకోండి. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాల గురించి ఇచ్చారు. సో అభ్యసన సిద్ధాంతాలు మరి ఒకసారి చూసి ఎన్సిఎఫ్ 2005 కానివ్వండి, ఆర్టీ 2009 గురించి కానివ్వండి, ఈ టాపిక్స్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశాను. వన్స్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో అయితే ఉన్నాయి, వన్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈసీసీ గురించి అడిగారు. ఎన్నిసార్లు మీరు టెట్ ఎగ్జామ్ రాశారు అన్నిసార్లు ఎక్కడైనా సరే ఒక సెషన్లో అయినా ఈ బిట్ అనేది పడి ఉంటుంది మనకి. ఈసీసీ అనేది ఈసీసీ ఫుల్ ఫామ్ అడిగి ఉంటారు. నెక్స్ట్ ఈసీసీ యొక్క లక్ష్యం ఏంటి దాని గురించి కూడా అడుగుతారండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మనకి ఈ టాపిక్కి సంబంధించిన క్లాస్ అనేది నేను చేస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ఇది అయితే నేను చేస్తానండి. నెక్స్ట్ కోల్బర్గ్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే రక్షక తంత్రాలు అండ్ సృజనాత్మకత. ఈ టాపిక్లో మనకు బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. మనకు తాదాత్మీకరణం అంటే ఏంటి, హేతుకీకరణం అంటే ఏంటి, ప్రతిగమనం అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ రకరకాలుగా ఉండే దమనం అంటే ఏంటి, అండ్ ఈ టాపిక్కి రిలేటెడ్గా ఖచ్చితంగా మీకు 1 మార్క్ క్వశ్చన్ అయితే పడుతుంది ఎక్కడో ఏదో ఒక సెషన్లో. నెక్స్ట్ సృజనాత్మకత అనేది వచ్చిందన్నారు. ప్రజ్ఞా పరీక్షలు అండి. ప్రజ్ఞా పరీక్షల గురించి అయితే మనకు బాక్స్ అనేది ఉంటుంది. సో ఆ బాక్స్లో మనకు బీనే సైమన్ పరీక్ష ఏంటి, శాబ్దిక పరీక్షలు అంటే ఏంటి, ఆల్ఫర్ బీనే పరీక్షలు, సో ఇలా డిఫరెంట్గా మనకు ఉండే పరీక్షలు అయితే ఉన్నాయి కదా. సో వాటి మీద బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. నెక్స్ట్ ఎరిక్సన్ గురించి ఇచ్చారు, జిన్ పియాజే. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లుగా అయితే, ఎందుకంటే మనకు ప్రీవియస్లో ఏవి వచ్చాయనే దాని గురించి వన్స్ ఒకసారి చూసుకుంటే మనకు బెటర్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్కి మనము పకడ్బందీగా ప్లాన్ అది చేసుకోవచ్చు. అరే బాయ్ ఎక్కడి నుండి ఎక్కడ మనకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయనేది మనకంటూ ఒక ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ కన్నా మాట్లాడుకున్నట్లుగా అయితే ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి ఇచ్చారండి. సో మనకు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చారు అండ్ దానికి కరెక్ట్ వర్డ్స్ అని ఉంటాయి. సో సమ్టైమ్స్ మనకి ఏదైనా ఒక నేమ్ కానీ ఏదైనా ఒక వర్డ్ ఇచ్చింటాడు. సో ఆ వర్డ్లో మనకి ఇట్లా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేలాగా కానీ, లేకుంటే కొన్నిసార్లు వర్డే మిస్టేక్ ఇచ్చింటాడు. సో ఆ వర్డ్ని మనకు కరెక్ట్గా ఫామ్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ దానికి తర్వాత నెక్స్ట్ టెన్సెస్ గురించి అడిగారండి. సో మనకు ప్రజెంట్ టెన్స్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వొకాబులరీ, సో ఇలా డిఫరెంట్గా మనకు ఇంగ్లీష్లో చూసుకుంటే ఈ టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి.
నెక్స్ట్ తెలుగు గన చూసుకుంటే తెలుగులో వచ్చేసి మనకు మెయిన్గా అర్థాలు అయితే ఇచ్చారండి. అర్థాలు కానివ్వండి, సందులు, నెక్స్ట్ ఇతివృత్తాలు ఏంటి, పాఠ్యాంశం యొక్క పాత్రలు అనేవి ఏంటి, నానార్థాలు, సమాసాలు, సో వీటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది. సో ఇదంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు ప్రీవియస్ అంటే లాస్ట్ 2 డేస్లో రాసిన వారికి ఏ సెషన్స్లో మనకు ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడిగారనే దాని గురించి అయితే ఈరోజు ఒక చిన్న వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే మీకు యూజ్ అవుతుందనేసి. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. పేపర్ టఫ్గా వస్తుండే డిఎస్సి లెవెల్లో వచ్చింది అంటున్నారండి. సో ఎందుకు మరి అలా చేస్తున్నారు, కొంచెం మోడరేట్గా ఇస్తే బాగుంటుంది కదా అని అందరి ఫీలింగ్. ఎలా అయితే ఏమండి, మనం డిఎస్సికి చదివినట్టే చదవాలి. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ లెవెల్లో ఉంటాయి. ఏదైనా కానీ భయపడుకోకుండా ఇక్కడ ఉండే టాపిక్స్ అన్నీ ఇంకోసారి చూడండి, బాగా చదివి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మంచిగా రాయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.